అధికారం పైన మతి భ్రమించి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి అర్థమైతలేదు. నిన్న కేసీఆర్ గారు అంటున్నాడు ఆఖరికి ఆయన బతికెట్లయిందంటే ఏమీ లేని ప్రవీణ్ కుమార్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆయన కరెక్టేనా కాదా? ప్రవీణ్ కుమార్తో పొద్దంట ఏది ప్రవీణ్ కుమార్తో మనకు సంబంధం రాజకీయాలకు ఆయన మాట్లాడుకుంటూ 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతిన్నది అంటే మనం వచ్చి 3 నెలలు కూడా కాలేదు, రేపటికి 3 నెలలు. 3 నెలల్లో ఎందుకు మన ఆదివారం ఉన్నది మోటార్ సైకిల్ వేసుకొని దాదాపు 40 బస్తీలు తిరిగిన నల్గొండలో ఏ బస్తీ ఏ మైనార్టీ అక్క చెల్లెలు పోయినా ఏ దళిత వాడకు పోయినా ఎట్లున్నారు అక్క ఏముంది కరెంటు బిల్లు ఎంత వచ్చిందంటే 0 బిల్లు వచ్చి బిల్లు చూపించుకుంటా నవ్వుకుంటా చేతులు పట్టుకొని అంత సంతోషంగా కనబడ్డాం. ఆయన పాలన ఎట్లుండే 1వ తారీఖు పేదవాడు బిల్లు కట్టకపోతే ఆ డిస్కనెక్ట్ బిల్లు కట్టుకునేవాడు, పేదవాడైతే కరెంటు బిల్లు ఎడ కట్టవలసి వస్తుందని చెప్పి చీకట్లో పడుకునేవాడు ఈ ధనిక రాష్ట్రంలో. అలాంటిది ఈరోజు ఒక్కొక్కటి 7 లక్షల కోట్ల అప్పు చేసినాం, దానికి వడ్డీలు కట్టాలి. 35,000 కోట్ల బకాయిలు చేసినాం, అవి తీర్పాలి. నీ సమయంలో 30 నెలల్లో కరెంట్ ఎప్పుడైనా జీతాలు వస్తాయని బడి పంతులు ఉద్యోగులు రిటైర్డ్ వాళ్ళు చదువులు చెప్పేది కాదు, వాళ్ళు నౌకరీ చేసేది కాదు, సెల్ ఫోన్ చేసి జీతం పడ్డదా లేదని మెసేజ్ చూసుకునేవారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అన్ని చూస్తూ మన 1వ తారీఖు జీతాలు వచ్చినాయా లేదా, ఉద్యోగులకు పెన్షన్లు వచ్చినాయా లేదా, ఇంత అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని కూడా గాడిలో పెడుతూ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తున్నాం. సోదరులారా మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక్క 45 రోజులు మా కోసం కష్టపడి ముఖ్యంగా మహబూబ్నగర్ అభ్యర్థి నాగర్ కర్నూలు అభ్యర్థి అలాగే మహబూబ్నగర్ అభ్యర్థి అంటే మన ముఖ్యమంత్రి గారు కొడంగల్లులోనే డిక్లేర్ చేసింది కాబట్టి నేను కూడా చెప్తున్నాను పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి నాగర్ కర్నూలు మహబూబ్